అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. అడియేన్ రామానుజదాసి భాగవత గోష్ఠికి దాసోహం. పూర్వాచార్య వైభవంలో ఇవాళ స్వామి నంజీయర్ గురించి తెలుసుకుందాం. వీరు పాల్గొన మాసంలో ఉత్తర నక్షత్రమున మైసూర్ ప్రాంతాన గల తిరునారాయణపురంలో అవతరించారు. వీరి ఆచార్యులు పరాశర భట్టర్ వారు. వారి తర్వాత వీరిని దర్శన స్థాపకులుగా నిర్ణయించారు. ఒక సందర్భంలో స్వామి పరాశర భట్టర్ వారి పల్లకీని వీరు మోయగా మోతలో తేడా వచ్చి భట్టర్ వారు పల్లకి దిగి చూడ వీరు పల్లకి మోస్తూ ఉన్నారు. మీరు జీయరయ్యి ఉండి పల్లకి మోయట తగదని నివారించా మీకు సేవ చేయుటకే సన్యసించినాను అని త్రిదండమును విరవబోయారు. అంతా స్వామి భట్టర్ వారు వారిని అడ్డగించి నంజీయరే అని ఆలింగనం చేసుకున్నారు. నంజీయరే అంటే నా జీయరే అని అభిమానింపబడ్డ. ఇప్పటి నుండి వీరికి నంజీయర్ అని తిరునామం వచ్చింది. వీరి అసలు తిరునామం మాధవాచార్యులు. వీరు భట్టర్ వారి వద్ద అనేక దివ్య ప్రబంధాలు శాస్త్రాలు గ్రహించి వీరు తమ శిష్యులకు తిరువాయుముడిని 100 సార్లు కటాక్షించిరి. వీరు జీవితమంతా తిరువాయుముడి కాలక్షేపంతో గడిపిరి. 100 సార్లు 100 భావాలతో చెప్పారు. వీరు స్వామి భట్టర్ వారి ఆజ్ఞతో స్వామి నంజీయర్ గారు తిరువాయుముడికి 9,000 అను వ్యాఖ్యానం కటాక్షించారు. తిరుప్పావైకి 6,000 అను వ్యాఖ్యానం కటాక్షించారు. వీరు రహస్యత్రయ వివరణము శరణాగతి గద్యకు వ్యాఖ్యానము కటాక్షించారు. తిరువాయుముడిని 100 సార్లు చెప్పటం శతాభిషేకం పొందిన వైభవం వీరికే ఉన్నది. వీరికి గల శిష్యులలో స్వామి నంబిళ్ళై ప్రధానులు. జై శ్రీమన్నారాయణ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.